అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనలోని విభిన్న విచిత్ర కోణాలని బయటపెడుతున్నారు. సుంకాల పేరుతో భారత్పై పగబట్టిన ఆయన ఇప్పుడు నిర్వేదంగా మాట్లాడుతున్నారు. రష్యా భారత్ని తాము చైనాకి కోల్పోయినట్లుందంటూ సోషల్ మీడియాలో హడావిడి చేశారు. అయితే అంతలోనే మళ్లీ యూరోపియన్ యూనియన్ దేశాలకు రష్యా క్రూడ్ ఆయిల్ కొనవద్దంటూ సూచించారు. పరస్పర విరుద్ధమైన ఈ ధోరణితో ఆయన ఒక బాధిత దేశాలనే కాకుండా సొంత దేశ పౌరులని కూడా చికాకు పెడుతున్నారు. అదొక్కటే కాదు, ఆయన వన్నె చిన్నలు ఇంకా చాలానే ఉన్నాయి. హ్యావ్ ఎ లుక్ ఆన్. ట్రంప్ ఓ అనేకుడు. వినడానికి వింతగా ఉన్నా ఒక్క ట్రంపులోనే అనేక ముఖాలున్న వ్యక్తిగా చెప్పడమే ఈ పదం అర్థం. తాను మాట్లాడిన మాటలను తానే ఖండిస్తాడు, విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఇండియా రష్యాని అనవసరంగా చైనాకి వదిలేసినట్లుందంటూ వైరాగ్యం. అంతలోనే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనొద్దంటూ యూరోపియన్ యూనియన్ కి డిమాండ్. క్షవరమైతే గాని వివరం తెలియదన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నారు. రష్యా భారత్ ని అమెరికా కోల్పోయినట్లుగా ఉందని, చైనాతో ఆ రెండు దేశాలు కలిసిపోయాయని ట్రూత్ లో పోస్ట్ చేశారు. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. అయితే సుంకాల పేరుతో తెగ బాదుతున్నప్పుడు ఈ తెలివిడి జ్ఞానం ఉంటే ఈ పరిణామం చోటు చేసుకునేది కాదు. అంతేకాదు, ఇప్పటికీ ఏ దేశం ఎవరికీ శాశ్వతంగా మిత్రదేశం శత్రుదేశం కాదనేది ఆయనకి తెలియకేం కాదు. క్రూడ్ ఆయిల్ కొనకపోతే సుంకాలు తగ్గించడం కాదు, సుంకాలు ఎత్తేస్తే ట్రేడ్ డీల్స్ కి భారత్ సహా అన్ని దేశాలు సిద్ధంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఇతర దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకునే ట్రంప్ ఇప్పుడు తన ఫోకస్ మళ్లీ మార్చేశారు. ఇతర దేశాలకు ఇచ్చింది చాలు, ఇక అమెరికాకి ఏమిస్తారంటూ టెక్ జైంట్లతో సమావేశం నిర్వహించారు. తమ దేశంలోనే పెట్టుబడులు పెంచాలని పిలుపునిచ్చాడాయన. దీన్ని ఎంతమంది వింటారనేది పక్కన పెడితే ట్రంప్ వైఖరి మరోసారి చర్చకు వస్తోంది. సెప్టెంబర్ 4న వైట్ హౌస్ లోని డిన్నర్ పార్టీలో ట్రంప్ ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం తరువాత ఈ విందు ఏర్పాటైంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల వంటి టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. అమెరికాలో పెట్టుబడులను పెంచాలని ట్రంప్ చెప్పారు. దీంతో యాపిల్, మెటా తమ సంస్థలు అమెరికాలో చెరో $600 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పగా, గూగుల్ రాబోయే 2 ఏళ్లలో $250 బిలియన్, మైక్రోసాఫ్ట్ ఏటా $80 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాయని చెప్పాయి. దీంతో ట్రంప్ కాస్త తృప్తి చెందినట్లే కనిపించారు. వెంటనే ఈ హామీలను ట్రంప్ ఉద్యోగ సృష్టికి గొప్ప అవకాశంగా వర్ణించారు. అయితే ఇదంతా కూడా బలవంతంగా ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమంగా చెబుతున్నారు. ఇదిలా ఉండగానే ట్రంప్ మరోసారి తన చిన్నెలను ప్రదర్శించారు. మౌంట్ రష్మోర్ కొండపై తన ముఖం ఉన్నట్లుగా ఓ ఏఐ వీడియోని పోస్ట్ చేశారు. ఈ కొండపై అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, రూజ్వెల్ట్, అబ్రహం లింకన్ ఆకారాలను చెక్కి ఉంచారు. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది దీని టూరిస్ట్ స్పాట్లా విజిట్ చేస్తుంటారు. అలాంటి కొండపై తన ఫేస్ ఉన్నట్లు వీడియో పోస్ట్ చేశారు. అంటే ఆయన మనసులో మరో కోరిక కూడా ఉందని అర్థమవుతోంది.